మున్సిపల్ కార్పొరేషన్ సర్వసభ్య సమావేశం రసాభాసగా మారింది. ఈ సమావేశానికి హాజరైన కడప ఎమ్మెల్యే రెడ్డప్పగారి మాధవికి వేదికపై కుర్చీ వేయకపోవడం మరోసారి వివాదాస్పదమైంది. ఎక్స్ అఫీషియో సభ్యురాలిగా తనకు గౌరవం ఇవ్వకుండా కార్పొరేటర్లతో సమానంగా కిందే సీటు వేయడంపై మాధవిరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. మరి ఏమి భయం పట్టుకుందో గాని ఈ కుర్చీల ఆట మొదలు పెట్టారు. గత 8 సంవత్సరాల నుంచి ఇదే పెద్ద మనిషి ఇదే కుర్చీలో కూర్చొని రైట్ ఒక ఎమ్మెల్యేను లెఫ్ట్ ఒక ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని ఈయన ఈ యొక్క సమావేశాలు పెట్టారు. కౌన్సిల్ మీటింగ్ హాల్లోకి రాగానే ఆమె మేయర్ వేదిక పక్కనే నిలబడి నిరసన తెలుపుతూ మాట్లాడే అవకాశం ఇవ్వాలని మైక్ తీసుకున్నారు. ఈ క్రమంలోనే మేయర్ సురేష్ బాబుపై ఎమ్మెల్యే అవినీతి ఆరోపణలు గుప్పించారు. కుర్చీలాట ఆడుతోన్న మేయర్ ఓ మహిళా ఎమ్మెల్యేని అవమానిస్తున్నారని మండిపడ్డారు. విచక్షణాధికారం ఉందని చెబుతూ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మేయర్ సురేష్ బాబుకు మహిళలంటే చిన్నచూపని, అందుకే మహిళనైన తనను నిలబెట్టారని మాధవి మండిపడ్డారు. వైసీపీ పాలనలో కుడి ఎడమ వైపు ఎమ్మెల్యేలను కూర్చోబెట్టుకున్నారన్న ఆమె ఇప్పుడు ఎమ్మెల్యేలకు కుర్చీ లేకుండా చేయడం విడ్డూరంగా ఉందన్నారు. వైసీపీకి చెందిన మేయర్ ఆధ్వర్యంలో కడప నగరంలో అభివృద్ధి కుంటుపడిందని, ఇక్కడ జరుగుతోన్న అవినీతిపై ప్రశ్నించేందుకు వస్తే తనను అవమానిస్తున్నారని మాధవి ఆరోపించారు. మీ అవినీతిపై విచారణకు సిద్ధమేనా అని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వ్యాఖ్యలతో సమావేశంలో ఒక్కసారిగా గందరగోళం నెలకొంది. మాధవిరెడ్డిని మాట్లాడొద్దంటూ వైసీపీ కార్పొరేటర్లు గొడవకు దిగారు. వారికి పోటీగా టీడీపీ కార్పొరేటర్లు కూడా ఆందోళన చేపట్టడంతో అక్కడి పరిస్థితి రణరంగాన్ని తలపించింది. కుర్చీకి ఒకవైపు టీడీపీ, మరోవైపు వైసీపీ కార్పొరేటర్లు నిల్చుని నినాదాలు చేశారు. పోటాపోటీ నినాదాలతో సమావేశంలో గందరగోళ పరిస్థితి నెలకొంది. టీడీపీ, వైసీపీ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పరిస్థితి మరింతగా చేజారింది. దీంతో మేయర్ సురేష్ బాబు అసహనానికి గురై కౌన్సిల్ సమావేశం నుంచి బయటకు వెళ్లిపోయారు. అనంతరం ఎమ్మెల్యే మాధవిరెడ్డి మేయర్ సురేష్ బాబుకు క్షమాపణ చెప్పాలంటూ వైసీపీ కార్పొరేటర్లు కింద బైఠాయించి నిరసన చేపట్టారు. గత సమావేశంలోనూ ఎమ్మెల్యే మాధవిరెడ్డికి మేయర్ పక్కన కుర్చీ వేయకపోవడం వివాదాస్పదమైంది. ఈ నేపథ్యంలోనే ఆమె రాక సందర్భంగా కార్పొరేషన్ కార్యాలయం ఎదుట పోలీసులు భారీగా మోహరించారు.
ఇదే వ్యక్తి, ఇదే పెద్ద మనిషి, ఇదే కుర్చీలో కూర్చొని రైట్ ఒక ఎమ్మెల్యేను లెఫ్ట్ ఒక ఎమ్మెల్యేను కూర్చోబెట్టుకొని ఈయన ఈ యొక్క సమావేశాలు పెట్టారు. గత 10 సంవత్సరాలు మీరు ఏదైతే పద్ధతి పాటించినారో దయచేసి ఆ పద్ధతి పాటించండి. బ్యాంక్ లోపల పెట్టేసుకో, బ్యాంక్ ఎలా